హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ కార్తిక్. సో ముందుగా ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ మీరు వెంటనే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? బేసిక్స్ ఆఫ్ సి డిస్కస్ చేసాం, సింటాక్స్, ఆపరేటర్స్, డేటా టైప్స్, వేరియబుల్స్ అండ్ సో ఆన్. సో ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. టుడే క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఫంక్షన్స్ అన్నమాట. ఫంక్షన్స్. సో ఈ టాపిక్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది టాపిక్ మీరు నేర్చుకుంటే మీరు పారా పాయింటర్స్ కావచ్చు, డేటా హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్ మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ వన్ ఏమి? ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఏమి? సో మీకు ఒక ఈజీగా ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సో ఫంక్షన్ అంటే ఏమి? మార్నింగ్ మీరు డైలీ రొటీన్గా మీరు మార్నింగ్ ఏం చేస్తారు అంటే, మార్నింగ్ మీరు నిద్ర లేచాక బ్రష్ చేస్తారు, బాత్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ అండ్ మీరు కాలేజీకి పోతారు. సో ఇవన్నీ డైలీ రొటీన్ ప్రాసెస్ అనమాట. సో మీరు డైలీ ఒక పర్ఫామ్ని, ఒక ఒక స్పెసిఫిక్ టాస్క్ని మీరు పర్ఫామ్ చేస్తారనమాట. ఓకే. ఇక్కడ ఫంక్షన్స్లో కూడా సేమ్ అలాగే. ఫంక్షన్ అంటే ఏమి? బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ పర్టికులర్ టాస్క్. అర్థమైందా? ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే స్టెప్ బై స్టెప్గా ఒక పర్ఫామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అర్థమైందా? సో వై డూ వీ యూస్ ఫంక్షన్? మనం ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 నెంబర్స్ యాడ్ చేయాలనుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. మీరు ఫస్ట్ 1+1 = 3, ప్లస్ 3+2 5, 5+3 అలా ఒక నెంబర్ ఒకని 2 నెంబర్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకో నెంబర్తో యాడ్ చేస్తాం. అలా చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది, ప్లస్ కోడ్ స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. మన అట్లా యూజర్స్కి అది లాజిక్ అర్థం కావాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. అర్థమైందా? సో అలా కాకుండా మనం ఫంక్షన్స్ యూజ్ చేసి మనము ఒక సింపుల్ లాజిక్ బిల్డ్ చేస్తాం అనమాట. ఒక ఫామ్ లా దాంట్లో రాసి మనం ఈజీగా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మన ప్రోగ్రామ్ సైజ్ అనేది కూడా తగ్గుతుంది, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏమేమి? ఈ ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజెస్: రీయూజబిలిటీ. మనం ఒక మనం ఆల్రెడీ ఒక ఫంక్షన్ యూజ్ చేసింటాం, దాన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. దెర్ ఈస్ నో ఎనీ యాక్సెస్ టు యూజ్ ఓన్లీ వన్ టైం. అర్థమైందా? మనకి ఆ ఫంక్షన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ రెడ్యూజెస్ కోడ్ అంటే ఏమి? సో మనం ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను కదా, మీరు ఏదైనా ఒక లాజిక్, ఒక ఫార్ములా బిల్డ్ చేసినామనుకో, దాన్ని అది ఈ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఈజీ అవుట్పుట్ ఇస్తుంది. మనం లేకపోతే ఒకవేళ 1+1 = 2, 2+3 = 5 అట్లా మనం చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది, స్పేస్ కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అయిపోతుంది. అర్థమైందా? సో అది రెడ్యూసెస్ కోడ్ అనమాట. ఈజీ డీబగ్గింగ్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి కోడ్ రాసింటాం ఫంక్షన్స్లో, మనకి ఇప్పుడు ఎక్కడైనా ఎర్రర్ వచ్చింది అనుకో, మనం అది దాని ఎర్రర్ పొజిషన్ చూపించి మనకి చెప్తుంది. ఇలా ఇక్కడ ఇలా తప్పు ఉంది, సెమీకాలం లేదు, ప్రింట్ ఎఫ్లో ఎఫ్ లేదు. సో అలా మనకు చెప్తుంది అనమాట. అప్పుడు మనం ఈజీగా సార్ట్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ ఈజీ మెయింటెనెన్స్ అనమాట. మీరు ఇప్పుడు మీరు లాజిక్ రాసింటారు, దాన్ని మీరు ఓన్లీ వన్ టైమే చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మోర్ దాన్ వన్ టైమ్ దెర్ ఈస్ నో ఛాన్స్ టు చేంజ్ లాజిక్. ఓకే. దెన్ బెటర్ రీడయబిలిటీ. మనం ఫంక్షన్స్ ద్వారా ఏం ఏం తెలుసుకుంటాం అంటే, మనం యూజర్స్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఫంక్షన్ ఇలా మన ఫంక్షన్స్ యూజ్ చేసి కోడ్ రాస్తే మనం ఈజీగా అండర్స్టూడ్ అవుతుంది, మనకి ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఓకే. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. ఏమేమి? లైబ్రరీ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. ఈ లైబ్రరీ ఫంక్షన్ అంటే ఏమి? దీస్ ఆర్ ఆల్రెడీ రిటర్న్ బై సి ప్రోగ్రామర్స్. ఓకే. ఈ ఫంక్షన్స్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? ఫంక్షన్స్, లైబ్రరీ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి? ప్రింట్ ఎఫ్ ఉంది, స్కాన్ ఎఫ్ ఉంది, స్ట్రింగ్ లెంత్ ఉంది, స్క్వేర్ రూట్ ఉంది, పవర్ ఉంది. ఈ ఫంక్షన్స్, ఈ లైబ్రరీ ఫంక్షన్స్ అన్ని ఆల్రెడీ సిలో ఉంటాయన్నమాట. సిలో ఆల్రెడీ కనిపెట్టి పెట్టింటారు. అర్థమైనా? అది లైబ్రరీ ఫంక్షన్స్ అనమాట. మనం దాన్ని ఈజీగా యూజ్ యూజ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఏమంటే, దీస్ ఆర్ ఫంక్షన్స్ క్రియేటెడ్ బై ద ప్రోగ్రామర్స్. ఎప్పుడైతే ప్రోగ్రామర్ తనందుకు తను సొంతంగా కోడ్ రాయాలనుకుంటున్నాడు అనుకో, అత యూజర్ అనే అతను సొంతంగా ఈ లైబ్రరీ ఫంక్షన్స్ డిక్లేర్ చేసుకొని కోడ్ రాయాల. అది దేనికైనా కావచ్చు, వెబ్ అప్లికేషన్ కావచ్చు, యాప్ కావచ్చు, ఆండ్రాయిడ్ యాప్స్, దేనికైనా కావచ్చు. అతను సొంతంగా లైబ్రరీ ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకొని
రాయాల. దానిని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటారు. అర్థమైందా? లైబ్రరీ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. ఐ హోప్ యూ మే అండర్స్టూడ్. దెన్ పార్ట్స్ ఆఫ్ ఎ ఫంక్షన్. మనం ఇక్కడ ఫంక్షన్స్ రాయాలంటే మెయిన్లీ 3 పార్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 పార్ట్స్ మనకు తెలిస్తేనే మనం ఫంక్షన్స్ని ఈజీగా అర్థం చేసుకోగలం. అర్థమైందా? ఫస్ట్ వన్ ఏమి? ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏమి? దిస్ స్టేట్స్ ద కంపైలర్ దట్ ఎ ఫంక్షన్ ఎగ్జిస్ట్. మనం ఫస్ట్ ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేయాల. ఆ ఫంక్షన్ డిక్లేర్ చేసితే ఆ కంపైలర్ అనేది అర్థం చేసుకుంటుంది. ఓకే, మనం ఇక్కడ ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేసినాం, ఓకే అని అర్థం చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇక్కడ ఇంట్ అని ఉంది. ఇంట్ యాడ్, ఇక్కడ బ్రాకెట్స్లో ఇంట్ కామా ఇంట్ అని ఉంది. ఇది మీకు అర్థమైందా? లేదు కదా? ఓకే, వినండి. ఇంట్ అని ఇక్కడ ఎందుకు రాసినారు? సో ఇక్కడ బ్రాకెట్లో ఇంట్ కామా ఇంట్ అని ఉంది కదా, ఇక్కడ ఏం రాస్తాం మనం? వాల్యూస్ ఇస్తాం, 1 2 అట్లా నెంబర్స్ ఇస్తాం. సో మనం నెంబర్స్ అనేది ఇంటీజర్స్ కాబట్టి ఇంట్ పెట్టినాం, ఇంటీజర్. ఓకే, డేటా టైప్ ఇంటీజర్ పెట్టినాం. ఇప్పుడు యాడ్ అనేది పెట్టినాం. యాడ్ అనేది ఏమి? అడిషన్. అది ఫంక్షన్ అనమాట. మనం ఫంక్షన్ డిక్లరేషన్ ఏమి ఇచ్చినాం? యాడ్, అడిషన్ చేస్తున్నాం. 2 నెంబర్స్ని అడిషన్ చేస్తున్నాం. అర్థమైందా? ఈ యాడ్ అనేది ఫంక్షన్ డిక్లరేషన్ అనమాట. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ అంటే మనం ఇప్పుడు ఒక లాజిక్ రాయాల, మనం ఇప్పుడు ఫార్ములా రాయాల. మనం ఫంక్షన్ డిక్లరేషన్ ఏమి ఇచ్చినాం? యాడ్ ఇచ్చినాం. సో మనం ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ ఏమి ఇవ్వాలా? యాడ్ అంటే ఏమి? అడిషన్ అనమాట. సో ఏ ప్లస్ బి ఇవ్వాలా, లేకపోతే పీ ప్లస్కు ఏ ప్లస్ బి టర్మ్స్లో మీరు ఏమైనా వాడచ్చు. ఒక అర్థమైందా? ఇప్పుడు మనం ఫార్ములా ఇలా ఫంక్షన్ డెఫినేషన్లో. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏమి? ఫంక్షన్ కాదు. మనం ఫంక్షన్ డిక్లేర్ చేసినాం, ఫంక్షన్ మళ్ళీ ఫార్ములా రాసినాం. ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్లో ఫార్ములా రాసినాం. ఇప్పుడు ఫంక్షన్ కాల్ ఆ రెండింటి మనం కాల్ చేయాల. కాల్ చేసి మనం వాల్యూస్ ఇస్తాం, అవి మనకి యాడ్ చేసి ఇవ్వాలా. అర్థమైందా? 10 + 20 ఇచ్చినాం. ఇప్పుడు ఏమవుతుంది? ఫంక్షన్ కాల్ చేసినాక యాడ్ చేస్తుంది. 10 + 20 ఏమైతే 30 అయిపోతుంది. అలా అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు సింటాక్స్ ఇది ఈజీ సింటాక్స్ అనమాట. ఇట్లా ఉంటుంది. రిటర్న్ టైప్ ఫంక్షన్, రిటర్న్ టైపు ఫంక్షన్ నేము పారామీటర్స్. అర్థమైంది? రిటర్న్ టైప్ అంటే మనం ఏమి ఇచ్చినాం? ఇక్కడ డేటా టైప్స్ ఇచ్చినాం. ఏమేమి ఇచ్చినాము? ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం ఇంట్ ఇచ్చినాం. ఎందుకు? మనం నెంబర్స్ పెడతాం కాబట్టి. ఒకవేళ మీరు లెటర్స్ ఇవ్వాలనుకో, క్యారెక్టర్స్, అప్పుడు మనం ఏమేస్తాం? ఈ ఇంట్ ప్లేస్లో క్యార్ అని పెడతాం, CHAR, క్యార్ అని పెడతాం. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏమి? క్యారెక్టర్ ఏదో ఒకటి. మనం ఇప్పుడు ఏ వాల్యూ తెలుసుకోవాలనుకుంటున్నాం, క్యాపిటల్ ఏ వాల్యూ. సో మనం ఇక్కడ క్యాపిటల్ ఏ పెడతాం. పారామీటర్స్ ఏమి? మనం నెంబర్స్ ఇస్తాం. అర్థమైందా? ఇక్కడ స్టేట్మెంట్స్ మనం ఏం రాయాలనుకుంటున్నామో అది ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఇక్కడ స్టేట్మెంట్ రూపంలో రాయాల. అర్థమైందా? మనం ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చామన్నమాట. ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఫంక్షన్స్ అంటే ఏమంటే. ఇక్కడ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ యూజింగ్ ఫంక్షన్స్ అనమాట. సో ఇక్కడ మనం నేను కోడ్ కూడా రాసి పెట్టాను, చూడండి. మనం దీన్ని మీకు ఈజీగా మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు మీరు Ctrl+N కొడితే సోర్స్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం అక్కడ కాపీ చేసుకునేది ఇప్పుడు పేస్ట్ చేద్దాం. సో ఇది పేస్ట్ చేసాం అనమాట. ఫస్ట్ మనం ఇది హెడర్ ఫైల్స్ అనమాట. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు మనం ఫంక్షన్ డిక్లరేషన్ ఏం చేస్తున్నాం? ఇంట్ ఇచ్చినాం, యాడ్, ఇది ఫంక్షన్ మనం ఏం చేయాలనుకుంటున్నది ఇచ్చినాము, మళ్ళీ దాని తర్వాత పారామీటర్స్ ఇచ్చినాం. ఓకే, ఇది మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసినాం. ఇప్పుడు చూడండి, ఇంట్ మనం ఏం చేయబోతున్నాం? యాడ్ 2 నెంబర్స్ యాడ్ చేయబోతున్నాం. ఇంతకుముందు మీకు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో మీకు అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చెప్పా కదా, ఇక్కడ అంతే. నెంబర్ 1 ప్లేస్లో ఏ అన్నా పెట్టుకొని, బి అన్నా పెట్టుకొని, అది మీ ఇష్టం. అది ఇక్కడ నెంబర్ 1, num2, ఇక్కడ రిజల్ట్. ఇప్పుడు మనం యాడ్ చేసినది మనకి ఇక్కడ రిజల్ట్లో స్టోర్ కావాలా. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ రాస్తాం ఫస్ట్ నెంబర్కి. ప్రింట్ఎఫ్ ఎంటర్ ది ఫస్ట్ నెంబర్. ఇప్పుడు స్కాన్ఎఫ్ %d, నెంబర్ 1. ఇవి ఎందుకు రాస్తున్నాం? మనం అవుట్పుట్లో వాల్యూస్ మనం తెచ్చుకోవాలి కాబట్టి ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్. అర్థమైందా? మనం ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేయాల అంటే మనం లాజిక్ రాయాలా, మన ఫామ్లో రాయాలా ఫంక్షన్ కాల్లో. అర్థమవుతుందా? సరే ఫంక్షన్ కాల్ అంటే మనం పిలిచాలా. అర్థమైందా? ఇప్పుడు రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ num1, num2. అర్థమైందా? మనం ఒక 2 నెంబర్స్ని మనం వాల్యూస్ ఇచ్చినాము, అవుట్పుట్లో ఇచ్చిన వాల్యూస్ ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, పిలుస్తున్నాం. అర్థమైందా? 2 నెంబర్స్ మనం ఏం చేయాలనుకుంటాం అనేది మనకు దానికి చెప్తున్నాం. ఆ తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ అంటే మనం ఇప్పుడు లాజిక్ ఇస్తాం, ఇప్పుడు ఫార్ములా ఇస్తాం, అది ఏం చేయాలి అనేది ఇస్తాం. యాడ్ చేయాలి కాబట్టి a+b ఇస్తాం. ఇప్పుడు కంపైల్ అండ్ రన్ చేయండి. ఏమొస్తుంది? అన్టైట్ సేవ్ చేయండి.
సో ఇక్కడ మనకి ఏమడుగుతుంది, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అడుగుతుంది. మనం ఇప్పుడు 10 ఎంటర్ చేద్దాం, ఎంటర్ కొట్టండి. సెకండ్ నెంబర్ అడుగుతుంది, 20 ఎంటర్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 30 వస్తుంది అవుట్పుట్. ఎందుకంటే మనం సమ్ ఆఫ్ అడిషన్ చేస్తున్నాం కదా మనం ఫంక్షన్స్ యూజ్ చేసి. అర్థమైందా? సింపుల్ క్లిక్ ఎంటర్, దెన్ గో బ్యాక్ టు ది సెకండ్ ఎగ్జాంపుల్. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ అనమాట. ఫైండ్ ది మ్యాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్ యూజింగ్ ఫంక్షన్. మనం 2 నెంబర్స్ యాడ్ చేసినప్పుడు ఏది పెద్దది అనేది మనం ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా మీకు ఎగ్జాంపుల్ సహా చూపిస్తాను. సో చూడండి, ముందులాగే ఫంక్షన్ డిక్లరేషన్ ఇచ్చినాం. ఇక్కడ మనం ఇంతకుముందు ఏమి ఇచ్చినాం, యాడ్ ఇచ్చాం. ఇప్పుడు ఏమి ఇస్తున్నాం, మ్యాక్సిమం. మనం ఫైన్ చేస్తున్నది మ్యాక్సిమం 2 నెంబర్స్లో ఏది పెద్దదో అది మనం ప్రింట్ చేస్తున్నాం. అర్థమైందా? ఇక్కడ ఏమి ఇచ్చినాం, మనం మ్యాక్స్ ఇచ్చినాం. ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ రాసినాక మనం 2 నెంబర్స్ ఇస్తాం. రిజల్ట్ అనేది స్టోర్ అవుతుంది. అది థర్డ్ వేరియబుల్ అనమాట, ఏబిసి అలాగా. ఇప్పుడు ప్రింట్ ఫస్ట్ నెంబర్కి, ఇది సెకండ్ నెంబర్కి. ఇప్పుడు ఫంక్షన్ కాల్ పిలుస్తున్నాం మన నెంబర్స్, మనం ఏం చేయాలనుకుంటాం అనేది మనం ఇస్తాం. దానికి ఒక కాన్సెప్ట్ ఇస్తాం. దాని తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ మనం వేరు అది లాజిక్ ఫార్ములా అనేది రాస్తాం అనమాట. ఇక్కడ ఏం రాసినాం మనం, ఏ గ్రేటర్ దెన్ బి. సో ప్రింట్ ఏ. అర్థమైందా? ఇక్కడ మనం సో ఇప్పుడు మనం కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్, ఫస్ట్ ఏమైనా ఎంటర్ ద నెంబర్ అడుగుతుంది. ఫస్ట్ మనం ఒక నెంబర్ 4 ఎంటర్ చేద్దాం, దాని తర్వాత 3 సెకండ్ నెంబర్. ఇప్పుడు ద మ్యాక్సిమం నెంబర్ ఈజ్ 4, అది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇలాగా మీకు నేను డిస్క్రిప్షన్లో మీకు క్వశ్చన్స్ యాడ్ చేసి పెడతాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.